ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. షాలోమ్ టు యు ఆల్. అందరూ బాగున్నారండి? వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు ఎవరైతే బర్త్డేస్ అండ్ మ్యారేజ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారందరికీ దేవుని మెండైన దీవెనలు కలుగును కాక. అలాగే మనందరి తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈరోజు జీవాహారము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు షరతుతో కూడినటువంటి ఒక వాగ్దానము. ఇది ఎవరు చేస్తున్నారు? వేగు చూడ్డానికి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు తమను దాచి తమను కాపాడినటువంటి రాహాబునకు ఇస్తున్నటువంటి వాగ్దానం. నీవు మమ్మను ఏ కిటికీ నుంచి మమ్మల్ని తప్పించావో ఆ కిటికీకి ఎర్రని దారమును, ఒక రెడ్ స్కార్లెట్ థ్రెడ్ కట్టినట్లయితే నీవు ఇక్కడ సురక్షితంగా ఉన్నావని ఇశ్రాయేల్ అందరికీ ఒక సూచనగా ఉంటుంది అని ఆమెకు ఒక వాగ్దానం చేస్తున్నారు. ఇది ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ అందరి కుటుంబాలకు జరిగినటువంటి ఒక సంహారాన్ని మనకు గుర్తు చేస్తుంది. దేవుని యుద్ధ నుండి బయలుదేరినటువంటి మరణదూత ఐగుప్తు దేశంలో సంచరిస్తున్నప్పుడు ఏ గృహము మీద అయితే వధించబడినటువంటి పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము అక్కడ కనిపిస్తుందో ఆ యొక్క కుటుంబాలన్నింటినీ దాటుకుంటూ వెళ్ళింది మరణదూత. అది క్రీస్తు రక్తమునకు గుర్తుగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ యొక్క క్రీస్తు రక్తమున్న గృహాలను వదిలివేసి సంహార దూత ఐగుప్తు కుటుంబాలన్నింటినీ సంహరించింది. ఇక్కడ కూడా ఇశ్రాయేలీలు యెరికో పట్టణమును స్వాధీనము చేసుకోవడానికి వస్తున్నప్పుడు, ఆ దేశాన్ని అంతా సంహరించి వారు స్వాధీనము చేసుకుంటున్నప్పుడు రాహాబు తన తండ్రి వారందరినీ తన గృహములో చేర్చుకొని తన కిటికీకి క్రీస్తు రక్తమునకు ప్రతిగా సూచించబడినటువంటి ఆ యొక్క ఎర్రని దారమును కట్టి రక్షించుకున్నది, కాపాడుకున్నది. ఆమె వారిని వేడుకుంటుంది, తన కుటుంబాన్ని, తన తండ్రి ఇంటి వారిని, తన జాతి జనాంగమును అందరినీ రక్షించుకోవాలి అని ఆమె ఆరాటపడుతుంది. ఆ యొక్క కుటుంబం యొక్క ప్రాముఖ్యతను, కుటుంబ రక్షణ యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ నొక్కి చెప్తుంది అన్నమాట. అలాగే ఆ యొక్క గృహము నుంచి బయటికి వచ్చినట్లయితే వారి ప్రాణమునకు మేము ఉత్తరవాదులము కాము అని అక్కడ వేగు చూడడానికి వచ్చినటువంటి ఇశ్రాయేలు చెప్తున్నారు ఆమెకు. ఒకవేళ నీ గృహంలో ఉండంగానే నీకు ఏదైనా ఆపద సంభవించినట్లయితే దానికి మేమే ఉత్తరవాదులము. ఒకవేళ ఆ విధంగా కాకుండా బయట ఉన్నట్లయితే వారి ప్రాణములకు మేము ఉత్తరవాదులము కాము. కాబట్టి మీరు ఖచ్చితంగా బ్రతకాలంటే ఎర్రని దారము కట్టినటువంటి గృహములోనే ఉండాలి. అది రక్షణకు సూచనగా అక్కడ దేవుడు యొక్క సంరక్షణగా ప్రజలందరికీ సూచిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు రక్షింపబడినటువంటి నీవు నీ యొక్క జాతి జనాంగము పట్ల, నీ రక్త సంబంధం పట్ల, నీ తండ్రి గృహము వారి పట్ల నీవు జాగ్రత్త కలిగి ఉన్నావా? నీ గృహము మీద క్రీస్తే గృహాధిపతి అని పెట్టుకున్నంత మాత్రాన నీవు నీ యొక్క కుటుంబాన్ని అంతటిని రక్షించుకొనలేవు. ప్రతిరోజు వారందరి రక్షణకై, వారందరూ దేవుని రక్షణలోనికి నడిపింపబడటకై ప్రార్థిస్తున్నావా? భారము కలిగి దేవుని సన్నిధిని మొరపెడుతున్నావా? ఏ ఒక్కరూ నశించిపోయినప్పటికీ అది దేవుడు నిన్ను లెక్క అడుగుతాడని నీవు నశించిపోతున్న ఆత్మల భారమును కలిగి ఉన్నావా? దేవుని ప్రేమ, దేవుని రక్షణ అనుభవిస్తున్న నీవు మరి ఆ రక్షణను నీ ఇంటి వారందరికీ ఉండాలని ఆశపడట్లేదా? అబ్రహాము ఎంతగానో దేవునితో పెనుగులాడాడు. 100 మందితో మొదలుపెట్టి చివరకు ప్రభువా, నేను బూడిదను దుమ్ము ధూళిని నీ సన్నిధిని మాట్లాడడానికి నేను తెగుస్తున్నానయ్యా, ఈ ఒక్కసారికి ఒకవేళ సొదొమ గొమొర్రా పట్టణంలో 10 మంది నీతిమంతులుంటే వారిని బట్టి ఆ యొక్క ప్రాంతాన్నంతా రక్షిస్తావా తండ్రి అని అడుగుతున్నాడండి. దేవుడు అబ్రహాముకు తన సహోదరుని పట్ల ఉన్నటువంటి ప్రేమను చూచి నిజంగా ఆయన కరిగిపోయాడు. అప్పుడు అంటారు కదా, ఆయన ఒక్కడున్నా సరే నేను నాశనము చేయను, ఆ కుటుంబాన్ని రక్షిస్తానంటున్నారు.
అబ్రహాము ప్రార్థన లోతు కుటుంబాన్ని రక్షించింది. అలాగే తన జాతి జనాంగమంతా నశించిపోతుంది, నేను మాత్రమే ఇక్కడ మహారాణిగా ఉన్నాను, సర్వ సంపదలతో సౌఖ్యంగా ఉన్నాను, రాణి హోదాలో జీవిస్తున్నాను అని ఏ దిగులు లేకుండా బ్రతకవలసిన ఎస్తేరు తన జాతి జనాంగము పట్ల, నశించిపోతున్న వారి పట్ల భారము కలిగినదై తన పనివారందరినీ సైతము ఉపవాసము పెట్టించి దేవుని సన్నిధిన గోజాడింది. ధైర్యము చేసి రాజు సముఖముకు వెళ్ళి నిలబడి తన జాతి జనాంగమునంతటిని రక్షించుకుంది. సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాలం దేవుడు నిన్ను అడుగుతున్నాడు, రక్షింపబడిన నీవు మాత్రమే ఆ రక్షణను అనుభవిస్తే నీవు దేవుని సన్నిధిన లెక్క అప్పచెప్పుకోవలసిన అవసరం లేదనుకుంటున్నావా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాల వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధాన పడనని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేశాడు. ఒక్కసారే శిలువ మరణంలో ఆయన మన పాపములన్నింటికి ప్రాయశ్చిత్తము చెల్లించాడండి. మనల్ని తన అమూల్యమైన రక్తంతో వెలపెట్టి కొన్నాడు. కనుక ఈ లోకంతో మనకేమి పని ఉన్నది? ఇంకెందుకు మనము ఈ లోక పాప శాపములు మోయవలసిన వారమై ఉంటున్నాము? అవసరం లేదు కదా. అందుకే మన జాతి జనాంగం అందరి కొరకు బాధ్యత కలిగి మనము ప్రార్థించాలి. నీ కుటుంబమునంతటిని క్రీస్తు రక్తము కంచగా వేయబడిన నీ గృహంలోనికి నీవు ఆహ్వానించి వారందరికీ రక్షణకు కారకురాలు అవ్వాలి. నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడదువు కాక. దేవుడి వాక్యం నీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు నిన్ను బహుగా ఫలింపచేసుకును కాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువ మేము ఏమి చెల్లించిన అవసరం లేకుండా మా కొరకు రక్షణ భాగ్యమును దయచేసిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఇట్టి రక్షణను నిర్లక్ష్యము చేసినడలా నేనేమి సంపాదించుకుందును, ఇక ఏ విధంగా నేను బ్రతకగలను అని ప్రభువ మీరు ఇచ్చినటువంటి రక్షణ మార్గంలోనికి అనేక మందిని నడిపించినట్లుగా నా జాతి జనాంగం అంతటి కొరకు, నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించినట్లుగా నన్ను నీ సన్నిధి నిలవబెట్టయ్యా అని ప్రభువ మోకరిల్లి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి గృహములను, వారి జాతి జనాంగమును అంతటిని రక్షించండి తండ్రి. ఇట్టి మార్గాన్ని మాకు సుగమము చేసినందుకు మరొకసారి మీ పాదములకు నమస్కరిస్తున్నాను తండ్రి. ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మమ్మల్ని అందరినీ నీ రెక్క నీళ్ళలో దాచి కాచి కాపాడి సంరక్షించుమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.